హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్తో పాటు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ ఛానల్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఛానల్ని సపోర్ట్ చేసిన విధంగానే సో ఈ న్యూ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్యాశాఖలో ఉన్నటువంటి పలు కేటగిరీల్లో 5,323 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్, పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లకి సంబంధించి గెస్ట్ టీచర్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1, 2021 నుంచి వచ్చే ఏడాది 30 ఏప్రిల్ వరకు వీరిని కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో కస్తూర్బా స్కూళ్లలో మనకి 937 మందిని నియమించుకోనున్నారు. మోడల్ స్కూళ్లలో 397 మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇంకా మోడల్ స్కూళ్లలో 1435 మందిని పీఈటీలను గంట ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఇంకా ప్రాథమికోన్నత పాఠశాలలో 2,343 మంది ఇన్స్ట్రక్టర్ పోస్టులను పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయనున్నారని మెన్షన్ చేశారు. ఇంకా డైట్ కాలేజీల్లో 211 మంది గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్ 5,323 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. ఇంకా జేఎన్టీయూలో పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సో దీనికి సంబంధించి మనకి ఏదైతే కేజీబీవీలో కావచ్చు, ఇంకా ఇతర పోస్టులు 5,323 పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని న్యూస్ పేపర్స్లో మనకి ఈరోజు రావడం జరిగింది. తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకి సంబంధించి పాఠశాల విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా మనకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ నుంచి మనకి అప్రెంటిస్ల రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్ అవకాశం కల్పిస్తోందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 17 డిపోల్లో అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ దీనికి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు 3 నంబర్స్ అయితే ఇచ్చారు. ఈ 3 ఫోన్ నెంబర్లకి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలనేది మీరైతే అడిగి తెలుసుకొని దరఖాస్తులు అయితే పెట్టుకోండి. డీజిల్ మెకానిక్ అండ్ మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ యొక్క టీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్కి సంబంధించి అర్హులు. హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి 17 డిపోల్లో ఈ యొక్క అప్రెంటిస్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటిస్షిప్ చేసేటువంటి వారికి స్టైఫెండ్ రూపంలో 7,000 నుంచి 10,000 వరకు మనీ కూడా ఇస్తారు పర్ మంత్. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఆర్టీసీ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ అప్రెంటిస్షిప్ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఐటీఐ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎంప్లాయ్మెంట్ కార్డుల పునరుద్ధరణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 45 ఏండ్లలోపు ఉన్నటువంటి నిరుద్యోగుల ఎంప్లాయ్మెంట్ కార్డుల ల్యాబ్స్ అయితే వాటిని డిసెంబర్ 31వ తేదీలోగా పునరుద్ధరించుకోవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టి రాము తెలిపారు. employment.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆధార్ కార్డు నంబర్ ద్వారా లాగిన్ అయ్యి పాత ఎంప్లాయ్మెంట్ కార్డును రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగిందని ఇక్కడ మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇంకా బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి మనకి సీనియర్ రెసిడెంట్స్కి సంబంధించి, జూనియర్ రెసిడెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా హైదరాబాద్లో ఎన్ఎంహెచ్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద మొత్తం 4 పోస్టులు అయితే విడుదల చేశారు. ఇంకా యూజీసీ డిఏఏలో మనకి ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఏపీ గిడ్డంగుల సంస్థలో ఐటీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అనంతపురం జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఐటీ మేనేజర్ కింద 1 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కింద 5 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా స్పైసెస్ బోర్డులో ట్రైనీలకి సంబంధించి 36 పోస్టులు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 183 పోస్టులకి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కింద 109 పోస్టులు, లోకో అటెండెంట్ కింద 23 పోస్టులు, అటెండెంట్ కింద
కింద 36 పోస్టులు, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ కింద 15 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అక్టోబర్ 21వ తేదీ నుంచి దీనికి సంబంధించి నవంబర్ 10వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. nationalfertilizers.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నీరి హైదరాబాద్లో మనకి తార్నాకలో ఉన్నటువంటి CSIR నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి 21 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. చీఫ్ మేనేజర్, AGM, సీనియర్ మేనేజర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీ లాస్ట్ డేటు. IPBBonline.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా UPSC నుంచి మనకి 56 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, PS, యూత్ ఆఫీసర్, JTM, సీనియర్ గ్రేడ్ IASకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 28వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా బ్యాంకుల్లో మనకి మొత్తంగా 3 బ్యాంకుల నుంచి 2 బ్యాంకుల నుంచి అందులో 3 రకాల వేకెన్సీస్ తోటి 14,046 బ్యాంకు ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో క్లర్క్ పోస్టులకి సంబంధించి మనకి తెలుగులో పరీక్ష అయితే రాసుకోవచ్చు. మన సొంత జిల్లాలోనే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన ఆర్టికల్ అయితే ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా పలు డిపార్ట్మెంట్ల నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాల వివరాలు కూడా మనకి ఇక్కడైతే రావడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 380 వాచ్మెన్ పోస్టులకి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి హర్యానాకి సంబంధించిన FCI నుంచి రావడం జరిగింది. అంతకుముందు మనకి పంజాబ్కి సంబంధించిన FCI నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు హర్యానా నుంచి ఈ యొక్క 380 వాచ్మెన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నాన్ లోకల్ కింద పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి 5వ తరగతి లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 24,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా IPR గాంధీనగర్లో క్లర్క్ పోస్టులకి సంబంధించి 5 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. IIT తిరుపతిలో రీసెర్చ్ ప్రోగ్రాంలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. DME తెలంగాణలో మెడికల్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే SCLTలో లా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే పలు డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చాయి. బ్యాంకుకి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. IBPS PO, IBPS క్లర్క్, ఇంకా SBI POకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా SBI క్లర్క్కి సంబంధించి కూడా మనకి ఫర్దర్గా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి పలు డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. నేను మీకు స్టార్టింగ్లో చూపించినటువంటి సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.